సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా విరాళాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణ కార్యక్రమంలో పాల్గొని సైనికుల సంక్షేమం కోసం విరాళాల సేకరణ కార్యక్రమంతో పాటు ర్యాలీ నిర్వహించి అనంతరం మాట్లాడుతూ దేశ రక్షణ కోసం భారత సాయుధ దళాల విరోచిత కృషి మరవలేనటువంటిదని, భారత యుద్ధ వీరుల సేవలను కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షులు దశరథ్, మునిరత్నం, మాజీ సైనికుల కార్యాలయం సూపరింటెండెంట్ శివకుమార్, సిబ్బంది సయ్యద్, నాగేశ్వరరావు, ఎన్సీసీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1949 డిసెంబర్ 7వ తారీఖు రోజున వివిధ దళాలకు సంబంధించినటువంటి పతాక ఆవిష్కరణ చేసేటువంటి పవిత్రమైన రోజు ఈ డిసెంబర్ 7వ రోజు. దాన్ని ఫ్లాగ్ డే రోజు భారతదేశ స్థాయిలో మొత్తం అందరం కూడా జరుపుకునేటువంటి గొప్ప రోజు. ఈ ఫ్లాగ్ డేకి సంబంధించినటువంటిది చాలా గొప్ప చరిత్రది. 1965లో, 1971లో, 1963లో జరిగినటువంటి యుద్ధంలో చాలా మంది అమరులైనరు, వాళ్ళ కుటుంబ క్షతగాతులైనరు. దాని తర్వాత సైనికులు, మాజీ సైనికులు సుమారు 14 లక్షల మంది ఈరోజు భారతదేశ స్థాయిలో వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయమే ఈరోజు ఫ్లాగ్ డే. ఈ ఫ్లాగ్ డే అనేటువంటి ఏంటంటే మనం ఇచ్చేది ఏంటంటే దేవుని అయితే మనం ప్రత్యక్షంగా చూడలేము. దేవుళ్ళ యొక్క ప్రతిరూపాలు మన సైనికులు, ఆ సైనికులకు సంబంధించినటువంటి కుటుంబాలు ఎక్కడ కూడా ఇబ్బంది పాలు కాకుండా ప్రజల యొక్క మన యొక్క బాధ్యత. ఎందుకంటే వరదలు వచ్చినాయనుకో, భూకంపాలు వచ్చినాయనుకో, ఎవ్వరు కూడా అన్ని రాష్ట్రాలు కూడా చేతులు లేపేసిన రోజు ఆర్మీ అనేటువంటిది ప్రత్యక్షంగా ఒక సంఘటనలో పాల్గొంటారు. ప్రాణాలకు తెగించి ఈ వరదలలో కానీ ఈ అనేక రకాలైనటువంటి విపత్తు పరిస్థితుల్లో కూడా రక్షించేది ఒక సైన్యమే. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైన్య వైమానికి సంబంధించిన, నౌకాదళానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే రక్షిస్తారు. కనుక వాళ్ళు మనం రక్షించినప్పుడు వాళ్ళను కూడా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి, యావత్ భారతదేశం ఉన్నటువంటి నా మాట వింటున్నటువంటి సామాన్య ప్రజలు కూడా ఈ దానికి ఫ్లాగ్ డేకి సంబంధించినటువంటి వాళ్ళ త్యాగాలకు నిదర్శనం కనుక వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉండాలనేటువంటి దాని మీద ఈరోజు అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. కనుక ఈ కార్యక్రమం మన సంగారెడ్డి జిల్లా సైనిక్ వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారులతో, దాంతో పాటు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ఆర్మీకి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మా అన్న దశరథ్ అన్న గారు, అదేవిధంగా మన లక్ష్మణ్ గౌడ్, మన విఠల్ గౌడ్ గారు, అదేవిధంగా మన రామరెడ్డి, బాలరెడ్డి, అదేవిధంగా సయ్యద్ భాయ్, నాగేశ్వరరావు, అదేవిధంగా శివ, మన కాంతు, అదేవిధంగా పూజ, మన ఉమెన్స్ డిగ్రీ కళాశాల, అదేవిధంగా తారా డిగ్రీ కళాశాలకు సంబంధించిన వాళ్ళందరం కూడా మరి ఈరోజు బ్లాక్ డేలో పాల్గొన్నది మనం సంతోషించాలి. ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో కూడా అంతర్గతంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఈరోజు జమ్మూ కాశ్మీర్ తీసుకున్న చాలా రకాల్లో కూడా బాంబు విస్ఫోటనాలు ఏది పెట్టా కానీ ముందుండేది ఒక సైనికులు. కనుక సైనికులు మనం గుండెలో పెట్టుకుందాం. గుండెలో కూడా గుడి కట్టాలంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాలను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.